ఏంటి అమ్మాయిలు రండి, పొద్దున్నుంచి ఒకటే సతాయిస్తున్నారు. అమ్మమ్మ దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ నేర్పించు, హైదరాబాద్ దమ్ బిర్యానీ నేర్పించు అని. వస్తామమ్మమ్మ. రారా, రండి, వెళ్ళి చేద్దాం. అన్నీ తయారు చేసి పెట్టుకున్నారా? అన్నీ తయారు చేస్తామమ్మమ్మ. వస్తున్నాం. రండి. హైదరాబాద్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థములు: బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, యాలకులు, కేసరి కలిపిన పాలు, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, జీడిపప్పు, నెయ్యి, క్యారెట్, ఆలుగడ్డ, బఠానీ, బీన్స్, జీరా పొడి, ధనియా పొడి, జీరా పొడి, ధనియా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాసుమతి రైస్. అమ్మమ్మ, ఇంకా నేను చెప్తాను. మేము ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాము. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. దాని తర్వాత నీళ్ళని మరిగించాక దాంట్లో మేము అర్ధ చెంచా పసుపు తీసుకున్నాం. పసుపు తీసుకొని ఒకసారి కలపండి. మీరు ఆ క్వాంటిటీని బట్టి 1 చెంచాన అర్ధ చెంచాన డిసైడ్ చేసుకోండి. దాని తర్వాత మనం దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు తీసుకున్నాము. ఉప్పు తీసుకొని దాని తర్వాత మేము దీంట్లో ఆలుగడ్డ, క్యారెట్ వేసుకున్నాం. దాంతోపాటు మేము బీన్స్ కూడా వేసుకుంటాము. మీకు కావాలంటే కాలీఫ్లవర్, ఇంకా మీకు ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ని మీరు వేసుకోవచ్చు. మేము ఇవే వేసుకుంటున్నాం ఎందుకంటే మాతో ఇవే ఉన్నాయి కాబట్టి. వేసేసుకొని అన్ని కూరగాయలంతా బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అప్పుడు కూరగాయలన్నీ మెత్తగా అవుతాయి. అప్పుడు మన బిర్యానీ కూడా ఈజీగా అయిపోతుంది. బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. కాసేపు అయ్యాక ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో మనం నూనె వేసుకొని దాంట్లో ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డలు మేము ఇక్కడ 2 ఎర్రగడ్డలు తీసుకున్నాము. ఎర్రగడ్డ తీసుకొని బాగా అవి కొంచెం మెత్తపడే వరకు మేము బాగా వేగించాము కలుపుకొని. ఎర్రగడ్డలంతా బాగా వేగాలి. అంతలోపు ఈ ఎర్రగడ్డలు వేగేప్పుడు మేము వీటిని చూసుకోవాలి. అంతలోపలే కూరగాయలు చూసారా ఎంత బాగా మెత్తగా అయిపోయి మనం వేసిన పసుపులాగా కలర్ కూడా వచ్చేసింది. దీన్నంతా వాటర్ అంతా మనం డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ చూసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా అవుతుంది, మెత్తగా అంటే క్రిస్పీగా ఉండాలి ఆనియన్స్. దాని తర్వాత ఒక స్టవ్లో కుక్కర్ తీసుకొని దాంట్లో మనకి ఉడకపెట్టిన ఆలు, క్యారెట్, బీన్స్ వేసుకోవాలి. దాంట్లోకి మేము బఠానీలు వేసుకుంటున్నాము. దాంతోపాటు పుదీనా, తర్వాత ఇలాగ మనం బాగా క్రిస్పీగా చేసుకున్న ఎర్రగడ్డలు కూడా దీనిపైన బాగా ఇట్లా పైన అంతా కవర్ చేసుకోవాలి. దానిపైన కొత్తిమీర వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, దాంతోపాటు పత్తా, చెక్క, లవంగాలు, పువ్వు అన్నీ వేసేసుకోవాలి. అవి మనకు మంచి టేస్ట్ని ఇస్తాయి. అండ్ లాస్ట్ మనకు ఫేవరెట్ ఇలాచీ ఫ్లేవర్నే మార్చేస్తుంది, బిర్యానీ ఫ్లేవర్ని. అంతా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి పైన, అలాగే బిర్యానీ మసాలా వేసుకోవాలి, అలాగే జీరా పౌడి, కొరియాండర్ పౌడర్ కూడా మనం వేసుకోవాలి. అలాగే దీంతో పాటు మనం కారపొడి కూడా వేసుకోవాలి. కారపొడి మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవాలి. మేము ఇక్కడ కొంచెం వేసుకున్నాం, మేము ఎక్కువ కారం తినాం కాబట్టి. అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. అంతా బాగా మిక్స్ అయిపోవాలి. ఆ వెజిటబుల్స్ అన్ని దానికి ఆ ఫ్లేవర్ అనేది పోవాలన్నమాట. వేసేసుకున్నాక ఒక నిమ్మకాయని బాగా కట్ చేసుకొని అర్ధం నిమ్మకాయని బాగా పిండేసేయండి. మేము ఇక్కడ అర్ధం నిమ్మకాయ తీసుకున్నాం. మా క్వాంటిటీకి ఇది సరిపోతుంది. మీ క్వాంటిటీకి ఎంత సరిపోతుందో మీరు అంత వేసుకోండి. ఇది మేము చేసేది 4 కాబట్టి మేము ఇంత క్వాంటిటీనే వాడాం. దాంతోపాటు మిరపకాయ అంతా కలిపేసినాక వేసుకోవాలి. మేము ఇక్కడ కొన్ని మిరపకాయలు వేసుకున్నాం. దాంతోపాటు మేము
పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లేవర్ని మనకు బాగా టేస్ట్ ఇంకా ఎక్కువగా వస్తుందన్నమాట. పెరుగు అంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని వాటర్ బాయిల్ చేయాలి. ఆ వాటర్లో మనము బిర్యానీకి స్పైసెస్ అంతా వేసుకోవాలి. ఆకు, లవంగ, చెక్క, ఇలాచి, తర్వాత బిర్యానీ పువ్వు వస్తుంది కదా, అది వేసుకొని బాగా మరిగించాలి. దాంట్లోకి ఉప్పు వేసుకోవాలి. ఎంత బాగా మరిగితే అంత బాగా అన్నం ఈజీగా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. దీంట్లో మనము ఉప్పు వేసుకోలేదు కదా, సో ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇలా మరిగే దాంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని బాస్మతి రైస్ కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఈ మరిగే నీళ్ళలో వేసుకొని బాగా మరిగించాలన్నమాట. ఆ నీళ్ళలో అది కూడా 90% ఉండాలి. దాని తర్వాత మనం దాన్ని షిఫ్ట్ చేసుకుంటాం. బాగా కలుపుకోండి, ఇది మస్ట్ అండ్ షుడ్. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ గీ. ఇప్పుడు బాయిలింగ్ వాటర్లో మనం గీ వేసాము, ఈ బిర్యానీ మసాలాలో కూడా గీ వేసాం. 90% అన్నం ఉడికినాక ఆ బిర్యానీ మసాలాలోకి వేసేయాలి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ని అంతా. చూసారా ఆ ఫ్లేవర్? ఈ వీడియో చేస్తుంటే ఇక్కడికి వస్తుంది, నాకు అంత బాగా వస్తుంది. మీరు పక్కా ఇది ట్రై చేయాల్సిందే. ఇది మా అమ్మమ్మ సీక్రెట్, అర్థమవుతుందా? నైంటీ పర్సెంటే ఉండాలి. ఇంకా ఎక్కువ అయిపోతే మనం మళ్ళీ ఫ్లేమ్లో పెడతాం కాబట్టి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 90% నుండి మనం చేయాలి. చేసేసినాక మనం దాంట్లో పుదీనా, కొరియాండర్, అలాగే గోడంబి, ద్రాక్ష కావాలంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్. అండ్ ఇది మేము ఏమంటే కుంకుమ పువ్వు పాలలో వేసి మేము బాగా ఒక 1 hour పెట్టేసిన కలర్తో వేసామన్నమాట. ఇది మసాలాలో కొన్ని వాటర్ వేసేసి ఆ మసాలాని పైన స్ప్రెడ్ చేయాలన్నమాట. పైన పుదీనా కూడా వేసుకోవాలి. చూసారా ఎంత బాగా కనిపిస్తుంది కదా, దమ్ అంతా బాగా రెడీ అవుతోంది. ఇప్పుడు మనం దీనిపైన టిష్యూ పేపర్ పెట్టాలి. ఏమైనా ఎక్సెస్గా వాటర్ ఉన్నట్లయితే ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మేము ఒక టిష్యూ పేపర్స్ పెట్టామన్నమాట. పెట్టి దానిపైన కొంచెం ఇట్లా వాటర్ని ఇట్లా స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసుకొని ఇంకా కుక్కర్ది పెట్టేసాం. పెట్టేసి మేము ఒక 15 minutes వదిలేసాం. 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే అసలు ఆ టిష్యూస్ చూసాక ఆ ఫ్లేవర్ చూడండి, ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందంటే, మేమైతే ఇలా చేశారు అలాగే ఖాళీ కూడా చేసేసామన్నమాట. చాలా ఫ్లేవర్గా వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చింది బిర్యానీ. మీరు పక్కా ట్రై చేయండి. ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇదిగో అమ్మాయి, మా హైదరాబాద్ దమ్ బిర్యానీ నేర్చుకున్నారు, తినండి. థ్యాంక్స్ అమ్మమ్మ.